ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటున్న వైసీపీ నాయకులు నిజమే అనుకోవచ్చు అంటారా? దానికి ఉదాహరణ చెప్తుంది గుంటూరులో జరిగిన సంఘటన. ఎలా చూడాలంటారు అసలు దీన్ని అంతా? గుంటూరులో జరిగిన సంఘటనకి ఆయన పార్టీలో సంబంధించి ఆయన పార్టీ వ్యక్తిని కూడా సస్పెండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యుడిని, ఆ కార్యకర్తని ఎవరైతే ఉన్నారో ఈ సంఘటన కారణమైన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కేసు పెట్టారు, లోపల వేశారు. ఇవన్నీ జరిగినాయి. మరి రక్షణ లేదని ఎట్లా అంటారు? రక్షణ ఇప్పుడు అవతల నేరాలు బాగా చేస్తారు. నేరాలు చేసినప్పుడు రెస్పాండ్ అవుతున్నాం లేదా గవర్నమెంట్ ఇంకా చూస్తారు. చూసినప్పుడు రెస్పాండ్ అయ్యారనుకోండి, ఓకే అలాంటి గవర్నమెంట్ కావాలనుకుంటారు. గత ప్రభుత్వంలో ఆడవాళ్ళని ఇళ్లలో పడుకున్న ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని బెడ్రూమ్లో దూరి తన్నుకుండా తీసుకొచ్చి కడుపుతున్న ఆడవాళ్ళని కాలుతో తన్నారు. అప్పుడు అబ్బో బల బ్రహ్మాండం చేసిందని కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు మీసం మేలేశారు. ఆడవాళ్ళని కొట్టం గొప్ప విషయంలో మీసం మేలేశారు. ఎన్ని రకాలుగా చేశారంటే, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపితే, ఆ అమ్మాయి రేప్ చేసి చంపితే అడిగినందుకు వాళ్ళ తమ్ముడు అన్న ఎవరు ఒక అతను ఉన్నాడు కుర్రాడు, అతన్ని కూడా చంపారు. వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వైసీపీ గవర్నమెంట్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా? ఇట్లా ఎన్ని సంఘటనలు చెప్పాలంటే 100 ఉన్నాయి. నేను గుర్తు రావట్లా, గుర్తించుకుంటే చాలా ఉన్నాయి, 100 సంఘటనలు ఉన్నాయి. ఏ రోజు యాక్షన్ తీసుకోవాలా? మరి వాళ్ళదానికి వెళ్ళడానికి ఎంత తేడా ఉంది? మొన్న చిన్న మాట అన్నందుకు కిరణ్ అతని కూడా, మన టీడీపీ కార్యకర్తను కూడా లోపల వేశారు. ఆడవాళ్ళు అన్న ఊరుకోరు, ఆడవాళ్ళ జోలికి వచ్చినా ఊరుకోరు ఈ గవర్నమెంట్లో అయితే. ఇది చూస్తున్నారు, లైవ్ కనపడుతుంది. ఇంకా రక్షణ లేకపోతే ఇప్పుడు ఒకరిని లోపల వేస్తే ఇంకోళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు మనం చేశాడు, వివస్త్రం చేశారన్నారు, సస్పెండ్ చేయడం అయిపోయింది, లోపల వేయడం అయిపోయింది. ఇంకొకటి జాగ్రత్తగా ఉంటాడుగా. టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఏ పార్టీ వాడైనా సరే లోపలికి వెళ్తాడు ఆడవాళ్ళు జోలికి వస్తే అని ప్రూవ్ చేసింది గవర్నమెంట్. అది లేదు కాపాడటానికి చూసారు చాలా వరకు. సీసీ ఫుటేజ్ బయటకు రాకపోతే గనక ఇదంతా మ్యానిపులేట్ చేసేవాళ్ళు అనేది బలంగా వైసీపీ నాయకులు చెప్తున్నమాట. ఇక వాళ్ళన్నీ చెప్తారు, ఇక ఇట్లాంటి ఎన్నేం చెప్తారులేండి. ఇప్పుడు అద్దెప్తి ఇంకేం ఆడగలరు వైసీపీ వాళ్ళు? ఇప్పుడు వరకు ప్రూఫ్ చూపించాలి, ఏ ప్రూఫ్ చూపించారు, అయిపోయింది, పట్టుకున్నారు. అసలు సంఘటన తెలియదు కదా. ఎక్కడో సంఘటన జరిగిందంటే పైదాకా ఎలా తెలుస్తుందండి? ఎక్కడైనా జరిగితే దానికి ప్రూఫ్లు బయటకు వచ్చి జరిగిన సంఘటనలు కేసు దాకా వచ్చి జరిగితే తెలిసింది. లేకపోతే మనకు పక్క వీధిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలిసినప్పుడు యాక్షన్ తీసుకున్నారు కదా. ఇప్పుడు ఏమైంది? ఇంకెవరన్నా చేయాలంటే అమ్మో ఎవరన్నా ఇలా చేస్తే లోపలేస్తారు, పార్టీని కూడా ఏ పార్టీ అయినా ఊరుకోరు అనే భయం జనాల్లో ఉందిగా. అది మనకు జనం కోరుకునేది. అంటే ఇదంతా ఏం లేదు, కూటమి ప్రభుత్వం లీనియన్స్ వల్లే, అంటే వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్న వాదన. మరి ఇదంతా అబద్ధం సార్. నాకు తెలిసి నా తెలిసిన దగ్గర నుంచి, నేను చదువుకున్న రోజుల నుంచి కూడా చంద్రబాబు గారి గురించి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన ఏ పార్టీని చూడరు. టీడీపీ వాళ్ళైనా సరే తప్పు చేసి లోపల వేయమనేవాడు. ఎక్కడ రికమెండేషన్ కానీ ఏది చెల్లవు. నా కళ్ళ ముందు నేను గుంటూరులో ఉన్నాను, నేను చదువుకున్న టైంలో. ఆ రోజున కొడవలి శ్రీప్రసాద్ గారు, మేయర్ గారు, చుక్కాయిర సత్రం ఎవరు ఉన్నారు. ఆ చిన్న బిల్డింగ్ ఇష్యూ అయితే ఇక్కడ కమిషనర్ ఏం చేయమంటారంటే, మీరు చట్ట ప్రకారం వెళ్ళండి, ఏ పార్టీ అయితే ఏందన్నారు చంద్రబాబు గారు. అని ఏ పార్టీ చూడరు, తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సింది. ఎవరైనా చిన్న ఇష్యూ ఉన్నా సరే వదిలిపెట్టాల. జరిగింది సరే, ఇక్కడ బాగానే ఉందండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అనేది ప్రధానంగా వినిపిస్తూ వాడిన హే రామ్ రాష్ట్రాన్ని కాపాడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం బాధపడిపోతున్న సంఘటన చూస్తున్నాం కదా. మరి ఎలా చూడాలంటారు? దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఎవరి మీద అంటే, ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉంటారో, ఎవరైతే దేశాన్ని ధర్మాన్ని దూషిస్తూ ఉంటారో, దైవదోషం చేస్తూ ఉంటారో, ధర్మానికి అడ్డం పడతా ఉంటారో, అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యాలు, దోపిడీ ఖచ్చితంగా జరిగిద్ది. లోపలే సుతుకుతారు. రావణ్ అనేవాడు ఎవరంటే ఒక అధర్మన్ వైపు ఉండేవాడు. వాడు ఏంటంటే దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసేవాడు. మరి వాళ్ళ మీద ఎత్తి లోపలేస్తారు, అందులో అనుమానం లేదు. అందులో అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో హే రామ్ రాష్ట్రాన్ని కాపాడు అంటూ ఆయన పాపం బాధపడుతున్న పరిస్థితి అయితే గమనిస్తున్నాం కదా. ఏంటంటారు సడన్ గా హే రామ్ అనే పదం ఎందుకు వచ్చిందంటారు? హే రామ్ అంటే రావణాసుని కాపాడమని రావణ్ణిగా అడుగుతారు ఎవరన్నా? ఎవరిని రావణాసుని కాపాడమని రావణ్ణి అడుగుతారు ఎవరన్నా? మరి రావణాసుని కాపాడయ్యా హే రామ్ అని అంటాడా? అసలు ఆయన కామెడీ పీస్ అయిపోయాడండి ఇట్లా ఈ విధంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇప్పుడు నిన్న పేరు నాని గారు కూడా అంటున్నారు కదా, ఏదైతే గల్లా మాధవ్ గారు రాజీనామా చేయాలి అవంతా అసలు అన్యాయంగా వాళ్ళ కొమ్ము కాస్తుంది అనే మాట అయితే ఆయన కూడా అంటున్నారు కదా, వెటకారంగా మాట్లాడుతున్నారు కదా. ఎవరు కొమ్ము కాశారు? గల్లా మాధవ్ గారు ఎక్కడ కొమ్ము కాశారంటే ఎక్కడ మా తెలిసిన సంఘటనలు ఇలాంటివి లేవు. మరి వాళ్ళు ఎలా అంటే వాళ్ళు చేసిన పనులకి అడ్డం పడుతున్నారేమో. వాళ్ళు ఎంతమంది గతంలో కబ్జాలు చేశారు, గందరగోళం చేశారు, వాటికి అడ్డం పడుతున్నారేమో. అయితే దానికోసం వాళ్ళు బాధపడుతున్నారేమో. అయితే నాకు తెలిసి
ఇప్పుడు మరీ ముఖ్యంగా చూస్తే గనక ఎందుకంటారు చిన్న సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా గొడవకు ప్లాన్ చేయాలనే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు అంటారు? వరుసగా పెట్టుబడులు వస్తున్నాయండి. 28 లక్షల కోట్ల పెట్టుబడులకి దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి. ఇంకా మాకు 4-5 లక్షల కోట్లు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఆయన పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 28 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే రాష్ట్రం కొంచెం గాడిన పడుద్ది, అప్పులు తీరుతాయి, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా అందుతాయి అనే ఉద్దేశంతో కాలుకి బలపం కట్టుకుని లోకేష్ గారు ప్రపంచం మొత్తం తిరిగి ఏలిన ప్రతి చోట వేస్ట్ అవ్వకుండా ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏదో ఒకటి తీసుకొస్తా ఉన్నారు. యావరేజ్గా 20 నుంచి 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇదే పనిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే ఇది ఎప్పటికప్పుడు మీడియాలో వస్తూ ఉంది. ఇది అంతా పాజిటివ్గా మారిపోతుంది. ఇప్పుడు వరకు ఓటైన వాళ్ళు టీడీపీ ఓటైన కూడా ఇదే బెటర్ కదా గవర్నమెంట్ అనే పరిస్థితికి వచ్చింది. ఇది తట్టుకోలేక ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు. దానిలో భాగం ఇదన్నీ. అంటే ఏదో ఒకటి చేయాలంటే రాష్ట్రం వస్తున్న పెట్టుబడులు అంటే శాంతి భద్రతలు అమలు అదుపులో లేవు అనే విధంగా వీళ్ళు ప్రవర్తించాలనుకుంటారు. అంటే శాంతి భద్రతలు అదుపులో లేవు అంటే పెట్టుబడులు వచ్చేవాళ్ళు వెనక్కి వెళ్తారు అని ఉద్దేశం వాళ్ళది. కానీ ఖచ్చితంగా అన్ని అదుపులో ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడులు వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు. నెక్స్ట్ కూడా గవర్నమెంట్ ఇదే వస్తుంది. అంటే గల్లా జయదేవ్ గారికి రాష్ట్రం తరపున క్షమాపణ చెప్తున్నాను నేను అంటూ గల్లా నారా లోకేష్ గారు ట్వీట్ చేయటంపై మీ అభిప్రాయం ఏంటంటారు అసలు? అది కరెక్టేనండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి సభ్యత సంస్కారం ఉంది కాబట్టి ఆయన చెప్తాడు సారీ అని. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పెట్టుబడిదారులని బయటికి తరిమేస్తే వాళ్ళ ఉద్దేశం స్ట్రైట్ చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అంటే, కోళ్ల ఫారంలో కోళ్లు పెంచడం, మేకలు పెంచడం ఎందుకు పెంచుతారండి? వాటిని ఏంటంటే కోసుకుని తినాలి, అమ్ముకోవాలి. ఆయన దృష్టిలో ఓటర్లు కూడా అంతే. ఓటర్లు ఎలా ఉండేవాళ్ళు అంటే, మనం పడేస్తే ఎంగిలి మెతుకులు తింటా ఉండాలి, ఎదగకూడదు, వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదు, ఎవరు అడుక్కు తింటా ఉండాలన్నమాట. ఎప్పుడు మాకు డబ్బులు దేని అడుక్కుంటా ఉంటే ఈయన వేస్తూ ఉంటాడు అనమాట. ఏదో మేము ఏం జేబులో చేస్తున్నట్టుగా ఫీలింగ్ అనమాట. ఏదో మా సొమ్ము, ఏదో మా తాత సొమ్ము మేము ఇస్తున్నాం వాళ్ళకి అన్నట్టుగా, జనాలకి సంక్షేమ కార్యక్రమాలు మేము ఇస్తున్నాం అని జనాలు అనిపించాలని ఆయన తాపత్రయం. ఎవరు పనులు చేసుకుంటారనుకోండి, ఈయన మాట ఎవరు వినరు కదా. రాయలసీమ ఫ్యాక్షనిజం లేకుండా పోయింది. తెలుగుదేశం వచ్చిందాక తగ్గుతా వచ్చింది రాయలసీమ ఫ్యాక్షనిజం. ఇప్పుడు అసలు పూర్తిగా పోయింది. ఎక్కడ ఎవరు పనులు చేసుకుంటున్నాడు, ఎవరు ఉద్యోగాలు చేసుకుంటే వ్యాపారాలు చేసుకుంటున్నారు. అది నచ్చదు. ఎప్పుడు సమస్యలు నలుగుతా జనం ఉండాలా, ఉద్యోగాలు లేకుండా వ్యాపారాలు లేకుండా ఉంటే అడుక్కు తింటా ఉండాలట. అప్పుడు ఈయన వచ్చి ఇదిగో నేను గంజినీళ్ళు వాసన, ఇదిగో ఇది చేస్తున్నా, ఇలా బిహేవియర్ ఇది ఫస్ట్ నుంచి. అది అలా జరగట్లేదు ఇప్పుడు. అది బాధ. అదే బాధ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోయినాయి కాబట్టి 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మనం అధికారంలోకి వద్దాం అనే మాట ఆయన చాలా గట్టి. ఈ మధ్య 2.0 జగన్ 2.0 అని చెప్పి ఒక యాప్ కూడా లాంచ్ చేసినట్టున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమో సార్, ఆ యాప్ ఏం పని చేయట్లేదు అని కూడా అన్నారు. నేను అది ట్రై చేశారు కానీ కుదరలేదు. ఏం దగ్గర చదువుకున్న వాళ్ళు ఎవరున్నారంటే, చదువుకున్న వాళ్ళు ఉంటే పక్కన సలహాదారులు చెప్తారు, నాయన చేసే తప్పు, ఇది కరెక్ట్ కాదురా, ఇది ఇట్లా వెళ్తే జనం నమ్మర్రా అంటే, ఆయన పక్కన ఉన్న వాళ్ళందరినీ మంచి వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు. వాళ్ళ నాన్నతో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కేవీ రామచంద్ర ఉన్నాడా? సూర్య అని అతను ఉన్నాడా? అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారా? ఎవరున్నారు చెప్పండి? ఎవరన్నా ఒక్క చదువుకున్న వ్యక్తి కానీ, అనుభవం ఉన్న వ్యక్తి కానీ ఉన్నారా? జనం నాడు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా జగన్ పక్కన? లేరు. అంతా బూతులు తిట్టేవాళ్ళు తప్పితే. బూతులు తిట్టేవాళ్ళు ఏమయ్యారు? ఓడిపోయారు. జరిగిందండి. థ్యాంక్ యూ.